ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. దైవస్వర సందేశాలు అనుదినము కూడా ఉదయకాలమునే మీరు వీక్షిస్తున్నందుకు నిజంగా మీరు దీవించబడిన వారై ఉన్నారు. అలాగే నాకు కూడా దీవెన ఏంటంటే ఈ చెప్పడానికి దేవుడు నాకు కూడా ఒక దీవెనకరమైనటువంటి రోజును అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని చూద్దాం ఒకసారి. మనము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇలాగ చెప్పబడి ఉంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుచున్నామని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నీ మార్గం సరైనదేనా అని ప్రభు ప్రశ్నిస్తున్నారు. అయితే లేఖనంలో చూసినట్లయితే మీరు నిలిచి ముందు ప్రయాణించేటటువంటి వారు మీరు ఒక్కసారి ఆగి నిదానించి ఈ యొక్క మార్గాలను మీరు పరిశీలన చేయండి. పురాతనమైనటువంటి మార్గాల గురించి మీరు విచారణ చేయండి. అలాగే మేలు కలుగు మార్గం ఏదని వెదికి దానిలో నడమని ప్రభు మనకు సెలవిస్తున్నారు. కానీ ఈరోజు ఆయన మాటని పెడచెవుని పట్టి చాలామంది కూడా ఎలాగ తయారైపోయారనంటే వారి ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో వారు నడవటం ప్రారంభించారు. కనుక యోధా పత్రిక 11వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం ఒక్క అధ్యాయమే ఉంటుంది. 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచినటువంటి త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఇక్కడ ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు మనకు దేవుడు చూపిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క మార్గాన్ని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. చూద్దాం ఏంటి. ఫస్ట్ చూసినట్టే కయ్యూను నడిచినటువంటి మార్గం అని అంటే, కయ్యూను బలి అర్పించినప్పుడు దేవుడు దాన్ని స్వీకరించలేదు. దానికి గల కారణం ఏంటని మనం పరిశీలన చేస్తే ఇది చాలా లోతైనటువంటి విషయాలు. అయితే ప్రధానంగా మీ కొరకు ఒక రిఫ్లెక్షన్ మాత్రమే ఇస్తున్నాను, ఒక అవుట్లైన్ లాగానే చెప్తున్నాను. ఏంటంటే బలి అర్పించేటటువంటి విషయంలో దేవుడు నియమించినటువంటి నియమాన్ని తప్పాడు కనుక ఆ మార్గం చెడ్డదిగా మారిపోయింది. బలి అర్పించడానికి దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నియమాన్ని కయ్యూను పాటించలేదు. ఆ నియమాన్ని తప్పాడు కనుక తన అర్పణను దేవుడు తీసుకోలేదు. ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు. అందుకని అర్పణలు అర్పించేటప్పుడు దేవుని నియమం ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం చేయాలి. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఇక్కడ విన్నామని అక్కడ విన్నామని మీరు మనుషుల మాటలు లక్ష్య పెట్టద్దు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీకు ఏది చెప్పాడో దాన్ని ఫాలో అవ్వు. 100% అది కరెక్ట్గా మనలను నడిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బిలాము నడిచినటువంటి మార్గము అని చెప్పబడింది. ఈ బిలాము ఏం చేశాడు? ఈ బిలాము ఒక తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి ధనం కోసం పరిగెట్టాడు. ఈ రోజున చాలామంది ఆ ధనం కోసం పాకులాడుతూ ఉన్నారు. అనేక జీవితాలు కూడా నాశనం చేస్తూ ఉన్నారు. అనేక కుటుంబాలు కూడా కూలిపోతూ ఉన్నాయి. వాళ్ళకి కావలసింది మనుషుల ప్రాణాలు కాదు, వాళ్ళకి కావలసింది ధనం. ఈ ధన దాహం వలన ఎంతోమంది ఆడపడుచులు చనిపోతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బలైపోతూ ఉన్నాయి. ఎన్నో అప్పులు చేసినటువంటి వారు తీర్చలేక చక్రవడ్డీలు వేసి వారి జీవితాలకు బజారుకి వీడ్చి పాడు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. వీరు ఎవరయ్యానంటే ఈ బహుమానాలు ఆశించి మధ్యవర్తిత్వం చేసి ఇక బిలాము నడిచినటువంటి ధనదాహంతో వెళ్ళినటువంటి మార్గమే ఉంది. మూడో మార్గం ఏంటంటే కోరాహు నడిచినటువంటి మార్గం అని అన్నారు. ఏంటి కోరాహు చేసినటువంటి పని అంటే, దేవుడంటే భయభక్తులు లేనటువంటి వ్యక్తిగా ఈ కోరాహు ఉన్నాడు. దీనిలో ఉన్నటువంటి భయంకరమైన స్వభావం ఏంటంటే తిరుగుబాటు స్వభావం. ఈ తిరుగుబాటు స్వభావం ఎవరిదే? ఈ తిరుగుబాటు స్వభావం అపవాదిది. దేవుని మీద తిరుగుబాటు చేసి ఆకాశ మండలంలో నుంచి త్రోయబడినటువంటి వాడు కనుక అదే తిరుగుబాటు ఇక్కడ కూడా జరుగుతుంది. కనుక దేవుడి మార్గాలను మీరు నడవద్దు అని అన్నారు. మరి ఏంటి అని అంటే మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రికలో ఒక చక్కని మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఈ మాట మనం ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 31వ వచనంలో ఏమన్నాడంటే, కృపావరములో శ్రేష్టమైన వాటి ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియును గాక సర్వోత్తమైనటువంటి మార్గం మీకు చూపుచున్నాను అన్నాడు. సర్వోత్తమమైనటువంటి మార్గము ఏ మార్గము? సర్వోత్తమైనటువంటి మార్గం ఏ మార్గం అని అంటే అది క్రీస్తు మార్గమై ఉంది. అది క్రీస్తు శిలువ మార్గమై ఉన్నది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. 19-20 వచనాలు మనం కనుక చదివినట్లయితే ఈ మాటతో మనం ముగించుతాం. చూడండి ఒకసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవమగలదియు శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున
ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కనుక వీటి విషయాల గురించి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ మార్గం అంటే సర్వోత్తమమైనటువంటి మార్గం ఏదైనంటే సిలువ మార్గం, క్రీస్తును వెంబడించేటటువంటి మార్గం. కనుక నువ్వు ఇక్కడ చూసినట్లయితే బిలాము మార్గం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ చూస్తే కయ్యూను మార్గం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. కోరాహు మార్గం కూడా నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. కానీ నిన్ను పరలోకానికి చేర్చగలిగినటువంటి మార్గం ఏదైనా ఉత్తమమైనటువంటి మార్గం ఉందంటే అది కల్వరి మార్గం, క్రీస్తు మార్గం, ఆయన శరీరం అనే తెర ద్వారా మనము వెళ్ళేటటువంటి మార్గం. ఈ మార్గంలో నిలవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ముందు అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి, కానీ సర్వోత్తమమైనటువంటి మార్గము నీవు చూపిన సిలువ మార్గమని మేము తెలుసుకున్నాం. అయ్యా, నీ శరీరమును తెర ద్వారా మేము నీలోనికి ప్రవేశించి ప్రభా ఉన్నతమైనటువంటి స్థితిలో మమ్మల్ని స్థిరపరచడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి పరలోక సంబంధమైనటువంటి నివాసాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇదిగో తండ్రి, ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్న బిడ్డలు నిండారులుగా మీరు దీవించి వర్ధిల్లింప చేయమని, అందరూ కూడా ప్రభు ఒక మంచి మార్గం, ఉత్తమమైన మార్గంలో నడువుటకు కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఈ యొక్క వర్తమానాల చేత మీరు బలపరచబడుతున్నారని మీరు చెప్తున్న ప్రతి మాటను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. దేవుడు ఇంకనూ మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.